కొడవలూరు మండలంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో పునర్నిర్మాణం చేసిన షాదీ మంజిల్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ముస్లిం మైనార్టీలు వివాహాలు చేసుకునేందుకు సౌకర్యవంతంగా 12 లక్షల రూపాయల వ్యయంతో భవనాన్ని పునః నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయలు, స్వయం ఉపాధి పథకాల కోసం 173 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. అంతేకాక మసీదుల్లో పనిచేసే ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజన్లకి 5,000 రూపాయలు గౌరవ వేతనాన్ని ఇస్తున్నట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, టీడీపీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. కొడవలూరులోని షాదీ మంజిల్ సరిగా లేదని, పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇక్కడ వివాహం అని చేసుకోవడానికి కూడా వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ స్థానిక ముస్లిం నాయకులు అన్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దానికి స్పందించి ఈ షాదీ మంజిల్ని 12 లక్షల రూపాయలతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళకి నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈరోజు దీన్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముస్లిం సోదరి మనలకి ఈ షాదీ మంజిల్ నిర్మించి ఇవ్వడం. ఎందుకంటే పేదవాళ్ళు చాలా మంది వివాహాలు చేసుకునేటప్పుడు వాళ్ళు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇక్కడ అందరూ ఫ్రీగా ఇప్పుడు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 25-26 ఆర్థిక సంవత్సరంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్లో 5,434 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ముస్లిం మైనారిటీల స్వయం ఉపాధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 173 కోట్లు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ముస్లిం సోదరుల కోసం ఈ ఇమాం మసీదులకి నెలకు ఇమాములకు 10,000, అలాగే మౌజాన్లకు 5,000 రూపాయల 5,000 చొప్పున గౌరవ వేతనాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం నేతల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో, నాయకులు కానీ అందరికీ కూడా ముస్లిం ప్రజల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో మీకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇటువంటి మంచి ప్రభుత్వంలో ఉన్నందుకు ప్రభుత్వం ఎప్పుడు ముస్లిం సోదరులకి అండగా ఉంటుంది అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ